పోక్సో కేసులో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీ మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి పరారయ్యాడు. ఉదయం క్యాంటీన్లో పనిచేస్తూ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. టవల్స్ ముడివేసుకుని 18 ఫీట్ల గోడను దూకి ఖైదీ పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఖైదీ అమర్చింత మండలంలోని నందిమల్ల గ్రామంకు చెందిన వాడిని అతని ప్రియురాలు వనపర్తి స్ట్రీట్ హోమ్ లో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసమే గోడ దూకిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. పోక్సో కేసులో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీ మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి పరారయ్యాడు. ఉదయం క్యాంటీన్లో పనిచేస్తూ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. టవల్స్ ముడివేసుకుని 18 ఫీట్ల గోడను దూకి ఖైదీ పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఖైదీ అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామానికి చెందిన వాడిని అతని ప్రియురాలు వనపర్తి స్ట్రీట్ హోమ్ లో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసమే గోడ దూకిపోయినట్లుగా కూడా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్ర, తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఈ రోజు రిమాండ్ ఖైదీ గోడ దూకి దాదాపు 18 ఫీట్ల గోడను దూకి పరారైన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా చూస్తుంటే గత నెల 12వ తేదీన పోక్సో కేసులో కేసు నమోదు చేసుకుని కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి రిమాండ్ 15 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఇతని పేరు కిషోర్ కుమార్ అనే ఈ ఖైదీ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని 12వ తేదీ గత నెలలో మహబూబ్నగర్ జిల్లా కోర్టులో కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున అతను గోడ దూకి దాదాపు 18 ఫీట్ల ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా జైలు గోడను కూడా దూకి పరారైన తెలుస్తుంది. అతని కోసం కూడా జిల్లా జైలు అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కొనసాగిస్తున్నారు. అతని ప్రియురాలు వనపర్తి స్టేట్ హోమ్ లో ఉంది. అక్కడికే వెళ్ళి ఉంటాడు అన్న కోణంలో కూడా ఆయన కోసం అతను ఏదైతే ఉన్నారో కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారో అతని పైన కూడా అక్కడికే వెళ్ళింటారని చెప్పేసి కూడా నిఘా వర్గాల ద్వారా కూడా అక్కడికి ఆయన ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటాడో అక్కడికి కూడా పోలీసులు కూడా బృందాలుగా వెళ్ళి గాలింపు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా తెల్లవారుజాము కూడా ఏదైతే జైలు అధికారులు కూడా గోప్యత పాటించారు. రిమాండ్ ఖైదీ పరారైన నేపథ్యంలో కూడా అతని విషయం కూడా బయట రాకుండా కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా గోప్యత పాటించిన నేపథ్యంలో కూడా అతని కోసం అని చెప్పేసి కూడా స్థానికులు కూడా వెతుకుతున్న పరిస్థితి. గ్రామం వచ్చేసి కూడా అమర్చిత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన ఇతని పేరు కిషోర్ కుమార్ రెడ్డి అనే ఉన్నాడు. అయితే ఆ ఇంటి గ్రామానికి కూడా వెళ్ళిన దాంట్లో పైన కూడా గ్రామానికి కూడా ఒక బృందాన్ని పంపించి కూడా అక్కడ గాలింపు చేపట్టిన పరిస్థితి కనిపించి మొత్తానికి తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అదే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అతను ఎందుకు కారణం అనేది ఎలా పారిపోయాడు, 18 ఫీట్ల గోడ ఎలా దిగగలిగారు, ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో కూడా జైలు అధికారులు కూడా గోప్యత పాటిస్తూ ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లా జైలు శాఖ అధికారి కూడా ఇక్కడ మహబూబ్నగర్ రావడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా జైల్లో కూడా ఇప్పుడు సిబ్బంది నిర్లక్ష్యం పట్ల కూడా ఆయన ఆరా తీస్తున్నారు. అసలు ఎలా పారిపోయాడు, మరొక ఖైదీలు ఎవరైనా తోటి ఖైదీలు ఏమైనా సహాయం చేశారా, లేకపోతే 18 ఫీట్ల కూడా ఎలా ఎక్కగలిగి దానిపైన కూడా ఇప్పటికే జైలు అధికారులు కూడా పూర్తిస్తారు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారికంగా మాత్రం జైలు శాఖ అధికారులు కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. దీనికి సంబంధించి కూడా పోలీసులు మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర.